హలో స్టూడెంట్స్, ఈ వీడియో లెక్చర్లో మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్లో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఎస్పెషలీ బీటెక్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. అది ఏ రెగ్యులేషన్ అయినా నేను రాస్తున్నాను ఆల్రెడీ. JNTU అయితే M1 R15లో ఉంది, రీసెంట్గా R19 R20లో కూడా సెకండ్ సెమ్లో పెట్టారు ఫస్ట్ ఇయర్లో. అలానే JNTUHలో M1 R16లో ఉంది, JNTUKలో M1 R20. ఎక్కడ M1 ఉన్నా మీకు డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఉంటుంది. సో వీటన్నిటిలో మీకు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఎక్కడైతే వస్తాయో వాటిలో యూజ్ అవుతాయి. నేను సెలెక్ట్ చేసుకున్నటువంటి క్వశ్చన్స్ ఏంటంటే రీసెంట్ ఎక్స్టర్నల్ క్వశ్చన్ పేపర్స్ నుంచి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ తీసుకున్నాం JNTU నుంచి. వాటిలో ఒక క్వశ్చన్ పేపర్లో 4 క్వశ్చన్స్ చేస్తున్నాం ఫస్ట్. అలా ఒక 3 క్వశ్చన్ పేపర్స్, రీసెంట్ 3 క్వశ్చన్ పేపర్స్ తీసుకొని చెప్తున్నాం రీసెంట్వి. సో కమింగ్ టు ద లెక్చర్, ఫైండ్ ద ఆర్డర్ అండ్ డిగ్రీ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ 3 into d square y by dx square plus 4 dy by dx whole square plus y square plus 2 equal to 0. సో ఇక్కడ we need to find order and degree. ఆర్డర్ డిగ్రీ ఫైండ్ అవుట్ చేయాలి. ఆర్డర్ అండ్ డిగ్రీ అంటే, ఆర్డర్ అంటే ద హైయెస్ట్ డెరివేటివ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్. డిగ్రీ అంటే ద ఎక్స్పోనెంట్ ఆఫ్ హైయెస్ట్ ఆర్డర్ డెరివేటివ్. ద హైయెస్ట్ డెరివేటివ్ అంటే ఇక్కడ మనకు గివెన్ డిఈ రాస్తాం, మామూలుగా గివెన్ రాస్తాం. రాసిన తర్వాత డెరివేటివ్స్ 2 types ఆఫ్ డెరివేటివ్స్ ఉన్నాయి. ఒకటి ఫస్ట్ ఆర్డర్ డెరివేటివ్ ఆఫ్ y dy by dx ఉంది. నెక్స్ట్ సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ ఆఫ్ y d square y by dx square ఉంది. సో హైయెస్ట్ ఆర్డర్ అంటే ద హైయెస్ట్ ఆర్డర్ డెరివేటివ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద గివెన్ డిఈ ఈజ్ 2. అండ్ ద డిగ్రీ అంటే ద ఎక్స్పోనెంట్ ఆఫ్ హైయెస్ట్ ఆర్డర్ డెరివేటివ్. హైయెస్ట్ ఆర్డర్ డెరివేటివ్ ఏంటి? d square y by dx square. దీని యొక్క ఎక్స్పోనెంట్ హోల్ పవర్ ఎంత ఉంది? హోల్ పవర్ ఏం లేదు అంటే ఎంత ఉన్నట్టు? 1 ఉన్నట్టు. క్లియర్? సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ఫైండ్ ద ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ ద డిఈ cos square x dy by dx plus y into tan x. This is first order first degree differential equation. There are so many methods, models in first order first degree DE. You know that. దాంట్లో ఇది లీనియర్ డిఈ ఫామ్ లో ఉంది, బట్ నాట్ డైరెక్ట్లీ. డైరెక్ట్ గా లేదు. cos square x తో డివైడ్ చేస్తే, ఇఫ్ యూ డివైడ్ by cos square x you will get linear DE form. మీ అందరికీ తెలుసు 1 by cos square x అంటే secant square x. 1 by cos అంటే secant, 1 by cos square x అంటే secant square x. ఓకే, secant square x. కాబట్టి డివైడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎలా వస్తుంది? dy by dx 1 by secant cos square x secant square x into y equal to tan x into 1 by cos వచ్చి secant square x వస్తుంది. So now this is in the form dy by dx plus py equal to q, where p is y coefficient ma. What is p? Secant square x p. Now we need to find integrating factor for linear differential equation which is in the form dy by dx plus py equal to q. Integrating factor formula ఏంటంటే e power integral p dx. e power integral p is secant square x. Integral secant square x అంటే tan x. Integral secant square x tan x. e power tan x. This is integrating factor for the given d. ఓకేనా? నెక్స్ట్ ఫైండ్ ద సొల్యూషన్ ఆఫ్ x square into d square y by dx square plus 2x dy by dx minus 2y equal to 0. ఇలా ఉండేది హయ్యర్ ఆర్డర్ డిఈలో కాషి యూలర్ డిఈ అంటాం. ఇలా ఉంటే కాషి యూలర్ డిఈ మనకు డైరెక్ట్ గా ఆపరేటర్ ఫామ్ ఇవ్వలేదు. ఫస్ట్ మనం ఆపరేటర్ ఫామ్ రాస్తాం. ఆపరేటర్ ఫామ్ అంటే x square d square అంటే క్యాపిటల్ డి అంటే d by dx, క్యాపిటల్ d square అంటే d square by dx square. అంటే d square by dx square ని క్యాపిటల్ d square రాయొచ్చు. 2xd minus 2 into y equal to 0. సో ఇలా ఉన్నటువంటి హోమోజీనియస్ కాషి యూలర్ డిని మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్ విత్ కాన్స్టెంట్ కోఎఫిషియంట్ గా మార్చడానికి x e పవర్ z తీసుకుంటాం. z అంటే log x. ఇక్కడ xd ఉండే దగ్గర తీటా రాస్తాం. x square d square ఉండే దగ్గర తీటా ఇంటూ తీటా మైనస్ 1 రాస్తాం. అప్పుడు మనకు డిఫరెన్షియల్ ఈక్వేషన్ విత్ కాన్స్టెంట్ కోఎఫిషియంట్ అవుతుంది. ఇక్కడ రాద్దాం. theta into theta minus 1 plus 2 theta, xd అంటే theta minus 2 into y equal to 0. సో ఇక్కడ చూడండి theta square minus theta వస్తుంది. minus theta plus 2 theta అంటే plus theta minus 2 into y equal to 0. ఇక్కడ
మనం యాక్సిలరీ ఈక్వేషన్ రాస్తాం. ఎఫ్ ఆఫ్ ఎం జీరో అంటే m² ప్లస్ m మైనస్ 2 ఈక్వల్ టు 0. దీన్ని 2 ways లో సాల్వ్ చేయొచ్చు. నెంబర్ 1 ఫార్ములా ఆర్ క్యాల్సి ఆర్ ఫ్యాక్టరైజేషన్ చూసినట్లయితే 2 1 జా 2 మీకు తెలుసు అది. ఇలా చేసేవచ్చా m² ప్లస్ 2m మైనస్ m, 2m లో m పోతే m మైనస్ 2. సో ఇక్కడ m కామన్ తీసామంటే m ప్లస్ 2 మైనస్ 1 కామన్ తీస్తే m ప్లస్ 2. సో m ప్లస్ 2 అగైన్ ఇఫ్ యూ టేక్ కామన్ m మైనస్ 1 అంటే m వాల్యూస్ ఏమవుతాయంటే మీకు m ఈక్వల్ టు మైనస్ 2, 1. ద బెస్ట్ మెథడ్ ఏంటంటే క్యాల్సి యూజ్ చేయండి, లేదా ఈ ఫార్ములా మీకు ఐడియా ఉంటుంది. మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b² మైనస్ 4ac బై 2a. ఏ వాల్యూ 1, బి వాల్యూ 1, సి వాల్యూ మైనస్ 2 సబ్స్టిట్యూట్ చేసినా మీకు ఆ వాల్యూస్ వస్తాయి. ఇప్పుడు మనకు జనరల్ సొల్యూషన్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ 0 ఉంది కాబట్టి c1 e పవర్ మైనస్ 2z ప్లస్ c2 e పవర్ z. బట్ వీ నో e పవర్ z అంటే x కాబట్టి e పవర్ z ప్లేస్ లో x రాసామంటే c1 x పవర్ మైనస్ 2 ప్లస్ c2 x అనేది మనకు సొల్యూషన్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ ప్రాబ్లం. చెక్ వెదర్ e పవర్ మైనస్ x, x e పవర్ మైనస్ x ఆర్ ఇండిపెండెంట్ సొల్యూషన్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ ఆర్ నాట్. దానికి ఫస్ట్ మనం ఆపరేటర్ ఫామ్ రాద్దాం. నేను ఆపరేటర్ ఫామ్ అంటే నేను చెప్పాను క్యాపిటల్ డి అంటే d బై డిఎక్స్ అని క్యాపిటల్ డి అంటారు, d² బై dx² ని క్యాపిటల్ d² అంటారు. వాటిని యూజ్ చేయాలి. ఇక్కడ రాసినట్లయితే ఈజీగా రైట్ చూడండి. d² ప్లస్ 2d ప్లస్ 1 ఇంటూ 1. y కామన్ తీసాను నేను అక్కడ d² ప్లస్ 2d ప్లస్ 1. ఇంతకు ముందు చెప్పినట్టే ఆక్సిలరీ ఈక్వేషన్ ఎఫ్ ఆఫ్ m జీరో m² ప్లస్ 2m ప్లస్ 1 0. మీ అందరికీ తెలిసింది m ప్లస్ 1 హోల్ స్క్వేర్ అని. m ప్లస్ 1 హోల్ స్క్వేర్ అంటే m వాల్యూస్ మైనస్ 1 మైనస్ 1. రెండు ఈక్వల్ రూట్స్ వస్తే మనకు సొల్యూషన్ ఏం రాస్తామంటే c1 ప్లస్ c2 x ఇంటూ e పవర్ మైనస్ x. కాంప్లిమెంటరీ ఫంక్షన్ రూల్స్ నేను చెప్పున్నాను అది క్లియర్ గా. ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ రిలేటెడ్ ప్లేలిస్ట్ నేను లాస్ట్ లో కార్డ్స్ లో వెళ్తాను, దాంట్లో చూడండి చాలా క్లియర్ గా ఈ ప్రొసీజర్ అంతా చెప్పున్నాను వీటికి. ఓకే, ఇది నాయన దీన్ని క్లియర్ గా e పవర్ మైనస్ x తో మల్టిప్లై చేస్తే c1 e పవర్ మైనస్ x, c2x e పవర్ మైనస్ x ఏమైంది? e పవర్ మైనస్ x ఒక సొల్యూషన్, x e పవర్ మైనస్ x ఒక సొల్యూషన్. అంటే ఇక్కడ మనకు ఉన్నటువంటి e పవర్ మైనస్ x, x e పవర్ మైనస్ x రెండు సొల్యూషన్స్ అవుతాయి. ఓకేనా. ఇలానే ఇంకొక క్వశ్చన్ పేపర్ లో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ చేద్దాం నెక్స్ట్.